హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు SNT ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు 3 MX ప్లేయర్ ట్రిక్స్ అనేవి చెప్పబోతున్నాను. సో ఈ MX ప్లేయర్ యూస్ చేసి మనం ఇప్పుడు 3 ట్రిక్స్ అనేవి నేర్చుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ 3 ట్రిక్స్ కనుక మీకు నచ్చితే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో ఈ రోజు నేను చెప్పబోయే ట్రిక్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, మనం అందరం వాట్సాప్లో స్టేటస్లు అనేవి పెడుతూ ఉంటాము. సో మనం ఫ్రెండ్స్ పెట్టే స్టేటస్లు కూడా చూస్తూ ఉంటాము. సో నేను నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను, మనం మన ఫ్రెండ్స్ స్టేటస్ కనుక చూడాలంటే ముందుగా డౌన్లోడ్ చేయాలి, తర్వాతే చూడాలి అని. సో ఎప్పుడైతే మనం స్టేటస్ చూస్తామో ఆ స్టేటస్ అనేది మన ఇంటర్నల్ మెమరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక సెట్టింగ్స్ అనే సింబల్ని ప్రెస్ చేసి ఇక్కడ లిస్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో లిస్ట్ మీద ట్యాప్ చేశాక మీరు కిందకి స్క్రాల్ చేస్తే షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది కదా, ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దాము. సో బ్యాక్ వచ్చి చూస్తే పైన మీరు స్టేటస్ అనే ఫోల్డర్ చూడొచ్చు. సో దీన్ని కనుక మీరు ఓపెన్ చేస్తే మీ ఫ్రెండ్స్ ఏవైతే స్టేటస్లు పెట్టారో అవి మీరు చూస్తే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో సెకండ్ ట్రిక్ ఏంటంటే, మనం MX ప్లేయర్లో వీడియో సాంగ్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ కేసు కనుక మనం వీడియో సాంగ్ చూడకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వినాలి అని అనుకుంటే సో మనం ఆడియో కూడా వినొచ్చు. సో దానికోసం మీరు ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేసి సో మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ ప్లేయర్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్లేయర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి కిందకు వస్తే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అదేంటో చూపిస్తాను. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ప్లే దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ప్లే అనేది. సో దీని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆడియోని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకోవచ్చు. సో అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. సో కాపీరైట్ ఇష్యూస్ రాకుండా నేను నా వీడియోనే ప్లే చేస్తున్నాను. సో చూసారు కదా, నేను MX ప్లేయర్లో ప్లే చేస్తున్న వీడియోని ఆడియో కూడా ప్లే చేస్తున్నాను. ఛానల్ ఈ వీడియోలో నేను మీకు నా మొబైల్లో ఉండే యాప్స్ ఏంటి అండ్ నేను ఎక్కువగా ఎలాంటి యాప్స్ని యూజ్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్లో మనం మ్యూజిక్ అనేది ఎలా ప్లే చేయాలో చూసాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు MX ప్లేయర్లో లైవ్ HD టీవీ అనేది ఎలా చూడాలో చూపించబోతున్నాను. సో మనం ఈ యాప్ని యూజ్ చేసుకుని HD క్వాలిటీలో మన ఛానల్స్ అన్ని లైవ్లో చూడొచ్చు. సో ఈ యాప్ పేరు వచ్చేసి రెడ్ బాక్స్ టీవీ. సో ఈ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో దొరకదు. సో మీరు APKని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆ APK లింక్ని ఇస్తాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రెడ్ బాక్స్ టీవీలో మనకి చాలా ఛానల్స్ ఉంటాయి. సో ఇవన్నీ HD క్వాలిటీలో ఉంటాయి. మీరు ఈ యాప్ని యూజ్ చేయాలన్నా మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు లైవ్ టీవీస్ కానీ ఎలాంటివైనా చూడగలరు. సో యాప్ కనుక ఓపెన్ అయిపోయింది, పైన చూసినట్లయితే మనకి కేటగిరీ వైజ్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇండియా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా స్క్రాల్ చేసి చూస్తే ఇక్కడ మనకి సౌత్ ఇండియా అని ఉంది కదా. సో ఇక్కడ మనం సౌత్ ఇండియన్ ఛానల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఛానల్స్ లిస్ట్ అనేది వస్తుంది. సో ఈ లిస్ట్లో మీకు కావాల్సిన ఛానల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది లైవ్ టీవీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఇప్పుడు జెమినీ మూవీస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక యాడ్ అనేది వస్తుంది. సో యాడ్ని మీరు సింపుల్గా క్లోజ్ చేసేస్తే మీకు MX ప్లేయర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా మీకు టీవీ అనేది MX ప్లేయర్లో ప్లే అయిపోతుంది. సో HD క్వాలిటీలో మీరు ఈ టీవీ అనేది చూడొచ్చు. సో చూసినట్లయితే చాలా క్వాలిటీ ఉంటుంది. సో ఇలా మీకు కావాల్సిన ఛానల్స్ అన్నీ ఉంటాయి. సో మీకు నచ్చిన ఛానల్ సెలెక్ట్ చేసుకుని ఈ యాప్ని యూజ్ చేసుకుని మీ MX ప్లేయర్లో లైవ్ టీవీ అనేది చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 3 ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చినా కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ బటన్ ద్వారా అందరికీ షేర్ చేయండి.